హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌనిక చిత్రలోకం. సాధారణంగా మనం 120 ఏళ్ళు బతికిన మనుషుల గురించి ప్రపంచ రికార్డ్స్లో చూసుంటాం. కానీ 200 ఏళ్లకు పైగా జీవించిన ఒక మహాపురుషుడు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అందరి కళ్ళ ముందు జీవసమాధి అయిన తర్వాత కూడా ఆయన జనాలకు కనిపించేవారంట. కొంతమంది ఆయన్ని మనిషి కాదు దేవుడు అని అంటే, మరికొంతమంది సిద్ధపురుషుడు అని అంటారు. సాధారణంగా మనం ఆలయంలో పువ్వుల్ని సమర్పిస్తుంటాం లేదా టెంకాయల్ని కొడుతుంటాం. కానీ ఈ ఆలయంలో విచిత్రంగా సొరకాయను ముడుపులుగా చెల్లిస్తుంటారు. ఇంతకీ ఎక్కడ ఉంది ఈ ఆలయం? ఎవరైనా చాలా ఆసక్తికరంగా ఉంటుంది, కాబట్టి చివరి వరకు చూడండి. చిత్తూరు జిల్లా నారాయణవనం నుండి తిరుమలకి ఒక పెద్ద ఆయన నిదానంగా నడుస్తూ వెళ్తున్నాడు. ఆయన చూడ్డానికి కాస్త నల్లగా ఉన్నాడు. ఒంటిపైన ఒక కౌపీనం తప్పితే ఒక్క నూలు పోగు కూడా లేదు. ఆయనది ఏ ఊరో తెలియదు, ఏం పేరో తెలియదు. కానీ ఆయన భుజాల మీద ఉన్న కావడికి వేలాడుతున్న 2 ఎండు సొరకాయ బుర్రలను చూసి అందరూ ఆయన్ని సొరకాయల స్వామి అని పిలిచేవారు. ఆయన అలా నిదానంగా నడుస్తూ తిరుపతికి వచ్చాడు. అప్పట్లో తిరుపతి ఒక పెద్ద గ్రామంలా ఉండేది. మండు టెండలో ఉన్నా కూడా ఆయన చాలా నిదానంగా కాళ్ళు కాలనట్టు నడుస్తూ ఉన్నాడు. వీధిలో అడుగు పెట్టగానే దుకాణస్తులు పరుగున కుర్చీలు దిగి బయటకు వచ్చి ఆయనకి నమస్కరిస్తూ ఆయన వీధి దాటే వరకు వేచి చూస్తున్నారు. కొంతమంది అయితే ఆయన కనిపించగానే చెప్పులు తీసి వెనకల దాచి గౌరవిస్తున్నారు. సైకిల్ మీద వెళ్తున్న వారు కూడా ఆయన్ని చూసి సైకిల్ దిగి ఆయన వెళ్ళే వరకు వేచి చూస్తున్నారు. ఆయన అంటే చాలామందికి భక్తి, మరికొంతమందికి భయం. ఆయన కన్నెత్తి చూస్తే కొంతమంది జడుచుకునేవారు, మరికొంతమంది ఆయన్ని అసహ్యించుకునేవారు. ఎందుకంటే కొంతమంది చూసిన ప్రకారం ఆయన అందరిలాగా మలమూత్ర విసర్జనలకి ఏ పొలం గట్టుకో చెరువు గట్టుకో కాకుండా ఆ సొరకాయ బుర్రల్లోనే విసర్జించేవారని చెప్తుంటారు. ఆయన మీద ఉన్న భయం వల్ల ఆయన్ని ఎవరూ ఎదురు చెప్పలేదు. కొంతమంది యువత ఈ పాడు పని ఏంటి, ఇది మానుకోండి అని ఎలాగైనా ఆయనకు చెప్పాలనుకున్నారు. కానీ వారికి కూడా ధైర్యం చాలలేదు. ఒకరోజు కొంతమంది యువకులు పోగై ఆయన వెంటనే నడుస్తూ వెళ్తున్నారు. కాసేపటి తర్వాత ఆయన్ని చూసి గేలి చేయడం మొదలుపెట్టారు. కానీ ఆయన చెవులకి ఏమాత్రం ఆ శబ్దాలు తాకనట్లు నడుస్తూ తిరుపతి వీధుల్లో వెళ్తున్నాడు. సరే, ఇక ఇలా అయితే ఆయన మనతో మాట్లాడేలా లేరని అందులో ఒక అతను స్వామి అని భక్తిగా పిలిచాడు. పిలిచిన వెంటనే ఆయన ఆ ఒక్క మాటకి అడుగు కూడా వేయలేదు. వారికి కాస్త దడగా అనిపించింది. ధైర్యం చేసుకొని, స్వామి, మీరు చూడ్డానికి సాధారణ మనిషిలా కనిపించడం లేదు, కానీ ఎందుకు ఇలా అసహ్య పని చేస్తున్నారు అని ఒకతను అడిగాడు. వెంటనే ఆ స్వామి కాస్త గంభీరమైన గొంతుతో నేనేం చేశాను అని అన్నాడు. అయితే మీకు తెలియదా, ఆ సొరకాయ బుర్రలో ఏముంది చూపించండి అని అన్నాడు. అందుకు ఆయన ఒక్క చూపు చూశాడు. హడలిపోయిన యువకులు కంగారు పడ్డారు. సరే, నువ్వు అడిగావు కదా, ఇలా రా, నీ చేయి చాపు అని అన్నాడు. అలా అడిగేసరికి ఏం చేయాలో తెలియక అతను చేయి చాపాడు. స్వామి ఒక సొరకాయ పొర నుండి ఆశ్చర్యంగా గుమగుమలాడే పచ్చకర్పూరం చేతిలో పెట్టాడు. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. స్వామివారు స్వయంగా మలమూత్ర విసర్జన చేయడం చూసిన ఇంకొక యువకుడు, మరి ఇంకొక బుర్రలో ఏముంది చూపించండి అని అన్నాడు. సరే అయితే చేయి పెట్టు అనగా ఆశ్చర్యంగా ఆ బుర్ర నుండి అభిషేక తీర్థం బయటపడింది. అప్పటి నుండి తిరుమల మూలకి సొరకాయల స్వామి అన్న పేరు వ్యాప్తి చెందింది. కానీ నిజానికి చాలామంది ఆయన్ని చూడగానే ఏవో పరిమళ భరిత సువాసనలు గాల్లో అలా తేలియాడుతూ వారి ముక్కును తాకేవని చెప్తుండేవారు. అసలు విషయం ఏంటంటే ఆయన సాధారణ వ్యక్తి కాదని అందరూ అర్థం చేసుకున్నారు. ఆయన్ని ఎలా చూస్తే వారికి అలా కనిపించేవారు. భక్తితో చూసిన వారికి భగవంతునిలా, ఆయన్ని అసహ్యించుకునే వారికి మరింత అసహ్యించుకునేలా కనిపించేవాడు. ఆ యువకులు ఆయన అలా ఊహించుకున్నారు కాబట్టి ఆయన మరింత అసహ్యించుకునేలా వారికి కనపడ్డాడు. నిజానికి ఆ సొరకాయ బుర్రలో ఏవో ఔషధాలు ఉండేవని చాలామంది చెప్తుంటారు. ఆయన మానసిక శారీరక రోగాలను ఆ ఔషధాలు వాడి ఎన్నో వేల మందికి సహాయం చేసేవారు అని చెప్తుంటారు. ఒకానొక రోజు సొరకాయల స్వామివారు సమాధి అయిపోతారు. అదిగో వారి భౌతిక దేహం అని అందరికీ ఆయన్ని చూపించారు. కొంతమంది దుకాణదారులు చందాలు వేసుకుని ఆయన్ని పూడ్చిపెట్టి పచ్చకర్పూరంతో కప్పి ఆయన సమాధి పైన మండపాన్ని ఏర్పాటు చేశారు. ఉన్న పలంగా కొన్ని రోజుల తర్వాత తిరుమలలో ఒక పెద్ద లడ్డు ప్రసాదం చేతిలో పట్టుకొని సొరకాయల స్వామివారు కిటకిటలాడుతున్న భక్తుల మధ్య కావలి ఎత్తుకొని వస్తున్నట్టు కనిపించారు. అక్కడున్న 4 యువకుల్లో ఒక అతను స్వామిని చూసి భయంతో, అదిగో సొరకాయల స్వామి అని గట్టిగా అరిచారు. పక్కనున్న వారి గుండెలు అదిరిపోయాయి. నిజమే ఆయన సొరకాయల స్వామి,
ఇది ఎలా సాధ్యమైంది? ఇదివరకే కదా ఆయన సమాధి అయిపోయారు అని ఆశ్చర్యంతో మునిగిపోయారు. అందరూ స్వామి స్వామి అంటూ భక్తితో అరిచారు. ఆ తర్వాత ఆయన సమాధి ఎక్కడుందో ఆయన అక్కడే కనిపించాడు. ఆయన సమాధి పైన కూర్చొని పాలు తాగుతున్నట్టు కూడా కనిపించాడు. ఆయన్ని పూడ్చిపెట్టిన దుకాణస్తులకి నోట్లో తడి ఆవిరైపోయింది. మళ్ళీ మీరు ఎలా వచ్చారు, అసలు ఎవరు మీరు అని భయంతో గద్దించాడు ఒక అతను. నేనెవరో తెలియదా నీకు అంటూ అతని దుకాణం వద్దకు వెళ్ళి అరటిపండు గిలకు ఉన్న 2 అరటిపళ్ళను తీసి ఒకదాన్ని తాను తింటూ ఇంకొకటి ఆయనకి ఇస్తాడు. ఆ పండు తీసుకున్న అతను కొన్ని రోజులకే లక్షాధికారి అయిపోయాడు. ఇక ఆయన్ని దేవునిగా చూసిన జనాలు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని వెంబడిస్తూనే ఉన్నారు. చివరిగా సొరకాయల స్వామివారు తిరుమల ఆలయంలోకి వెళ్తారు. నైవేద్య సమయం అయిందని తలుపులు మూసిన పూజారులు స్వామివారికి నివేదన జరిగిన తర్వాత తలుపులు తీశారు. పూజారులందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు, కానీ సొరకాయల స్వామి మాత్రం ఎంతసేపటికి రావడం లేదు. తిరిగి కనిపించలేదు కూడా. అదే ఆయన్ని చివరిసారిగా చూడడం. అసలు ఈ సంఘటనని ఏమనుకోవాలి? ఆయన 200 ఏళ్లకు పైగా జీవించారని కొంతమంది ఆధారాలతో సహా చూపించారు. ఆయన సమాధి ఆంధ్ర తమిళనాడు బార్డర్లో పుత్తూరు నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణవరంలో ఉంది. విచిత్రంగా ఇక్కడ ముడుపులుగా ఆలయానికి సొరకాయలు ఎక్కడ పడితే అక్కడ కట్టి ఉంచుతారు. దుష్టశక్తులు ఆవహించిన వారు, మానసిక రుగ్మతలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహం కలగని వారు, పిల్లలు లేని వారు ఇక్కడ పౌర్ణమి అమావాస్యకి ముందు రోజు 10 గంటల నుండి 12 గంటల వరకు జరిగే బుట్ట పూజలో పాల్గొంటే అన్ని ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు. సొరకాయల స్వామివారు వెలిగించిన దీపం ఇప్పటికీ ఆలయంలో వెలుగుతూనే ఉంటుంది. ఆ దుని నుండి తీసే బూడిదని ఇక్కడ ప్రసాదంగా ఇస్తుంటారు. ఎంతో ఆసక్తికరమైన కథ కదా ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇది మరికొందరికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.